వచ్చే ఏడాది నుంచి పి జనార్దన్ రెడ్డి పేరుపై అవార్డు ఇస్తామని ప్రకటించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇస్తామని తెలిపారు. పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ పీజేఆర్ పేరుపైన అవార్డులు ఇవ్వాలని కోరటంతో స్పందించారు మంత్రి వివేక్. కార్మికులకు పీజేఆర్ చేసిన సేవలు మరవలేనివని అన్నారు. ఇక తెలంగాణ ఏర్పాటుకు పి జనార్దన్ రెడ్డి కృషి చేశారని గుర్తు చేశారు. కార్మికులకు హక్కులను కల్పించడంలో పీజేఆర్ ఎప్పుడూ ముందుండేవారని అన్నారు మంత్రి వివేక్. మన పి జనార్దన్ రెడ్డి గారు ఒక పెద్ద కార్మిక నాయకుడు. వారు కార్మికుల గురించి చాలాసార్లు ధర్నాలు చేసి స్ట్రైక్ మీద వెళ్ళి వాళ్ళందరినీ కూడా హక్కులు కల్పించడంలో జనార్దన్ రెడ్డి గారు ఒక కీలకమైన పాత్ర వేశారు. మొన్న విజయారెడ్డి గారు, రాములు నాయక్ గారు వాళ్ళిద్దరు కూడా వచ్చి సార్ ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు వారి పేరులో స్థాపించేది అవసరం ఉన్నదని చెప్పి వారు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తక్షణమే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇది ఒక మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పి మేమిద్దరం చర్చించిన తర్వాత ఈ అవార్డుని కూడా ఇన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఈ వచ్చే సంవత్సరము దీని ఏదైతే విధి విధానాలు ఈ అవార్డు గురించి చేయాలో ఈ సంవత్సరం చేసుకొని వచ్చే సంవత్సరం డెఫినెట్లీ మనం ఈ అవార్డు ఇస్తాం. ఎందుకంటే జనార్దన్ రెడ్డి గారు 5 టైం ఎమ్మెల్యే, మీ అందరు తెలుసు. అప్పుడు పోతిరెడ్డిపాడు గురించి వారు గట్టిగా కొట్లాడటము, తర్వాత అప్పుడు తెలంగాణ సాధనలో కూడా వారు తెలంగాణ రావాలి అని చెప్పి చాలా ఆకాంక్ష ఉండే. సో ఇంత మంచి వ్యక్తికి మనం ఈ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఏదైతే అనౌన్స్ చేస్తున్నామో దీనివలన ఈ మంచి యూనియన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ లైఫ్ టైం అవార్డు తీసుకున్న అవకాశం వచ్చే సంవత్సరం డెఫినెట్లీ క్రియేట్ చేస్తాము.